లోకల్ ఎడిషనా, సిటీ ఎడిషనా, జిల్లా ఎడిషనా, జనరల్ ఎడిషనా, ఇట్లాగా లోకల్ కేబుల్ అతను మాట్లాడతాడే మనకు తెలియదు కదా. బేసిక్ అయితే ఈ జాతీయ పేపర్లు అతను ఏమి వేయరు కదా. ఇప్పుడు వరలరామయ్య గారు మాట్లాడుతున్నారు, పార్టీ కార్యాలయంలో మాట్లాడితే వస్తుంది అంతే, లేకపోతే ఏదైనా ఊరెళ్ళి మాట్లాడితే ఆ ఏడిఆర్ ఎడిషన్ లో వస్తుంది అంతే. అది అదే చంద్రబాబు గారు మాట్లాడితే, లోకేష్ గారు మాట్లాడితే అది డిఫరెన్స్. విషయంలో జరుగుతున్నదల్లా ఏంటంటే ఆత్మాభిమానం కోసం పోరాడాల్సి వస్తుంది అతను, ఆత్మగౌరవం కోసం. ఆత్మగౌరవం కోసం ఆత్మాభిమానంతో తిరగబడుతున్నాడు. కాబట్టి అతని విషయంలో ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు తలబట్టుకుంటున్నారు. ఇప్పుడు చిన్నిని కంట్రోల్ చేయాలా? చిన్ని అక్కడ చేస్తున్న ఏకైక తప్పు ఒకటే, అక్కడ ఒక టీముని తయారు చేయడం ఇతను. ఎమ్మెల్యేకి వ్యతిరేక టీం, ఇప్పుడు చిన్నికి వ్యతిరేక టీమును కనుక లోకేష్ చంద్రబాబు చేస్తే ఒప్పుకుంటాడా? కేసినేని నానికి వ్యతిరేకంగా ఒక టీం తయారైతేనే అతను బయటికి పోయాడు ఎంపీ స్థాయిలో. అవును, మరి అట్టంటప్పుడు నువ్వెందుకు తీసుకెళ్ళి అక్కడ అనవసరపు గొడవలు సృష్టిస్తావు? పైగా సోదరుడే కదా, నేర్చుకోవాలి కదా. మనం ఫస్ట్ టైం వచ్చాం, అందరితో మంచిగా వెళ్ళగాలి కదా. ఇప్పుడు గద్దె రామ్మోహన్ గాని, లేకపోతే అంతకుముందు రాజగోపాల్ గాని, ఉపేంద్ర గాని, వీళ్ళెవ్వరూ కూడా కేసినేని నాని గాని గొడవలు పెట్టుకోలేదు. నాని కూడా తనేం గొడవలు పెట్టుకోలేదు, నానితో వీళ్ళు గొడవలు పెట్టుకున్నారు అంతే కదా బేసిక్ గా. ఇప్పుడు అప్పుడు నానితో గొడవలు పెట్టుకున్నప్పుడు లేని ఇప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది మరి?